హాయ్ 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 అందరికి హాయ్. స్పిరిట్ మూవీలో చిరంజీవి గారు ఉన్నారు అన్న న్యూస్ అయితే బాగా వైరల్ అయితే అవుతుంది. ఇప్పుడనే కాదు, ఇంతకు ముందు కూడా ఒకసారి ఇలాగే వైరల్ అయితే అయ్యింది. అప్పుడు వేరే ఆయన సందీప్ రెడ్డి వంగ గారిని అయితే అడిగారు. అడిగితే ఆయన మాత్రం ఇందులో చిరంజీవి గారు అయితే లేరు, చిరంజీవి గారితో ఒకవేళ చేయాలనుకుంటే నేను సపరేట్ గానే మూవీ అయితే చేస్తా, ఇందులో అయితే లేరు అని అయితే సందీప్ రెడ్డి వంగ గారు అయితే చెప్పారు. అప్పుడు మళ్ళా కొంచెం సైలెంట్ అయితే అయిపోయినది. మళ్ళీ ఇప్పుడు ఈ న్యూస్ అయితే ఎక్కువ వైరల్ అనేది అయితే అయితా ఉంది. అసలు ఉన్నారా లేరా, చేస్తున్నారా చేయలేరా అనే విషయానికి నా వస్తే సందీప్ రెడ్డి వంగ గారు చెప్పిన మాటల ప్రకారం చూసుకుంటే గిన ఇందులో చిరంజీవి గారు అయితే లేనట్టే, ఆయన అయితే చేయనట్టే. కానీ ఆయన చెప్పినప్పటికీ కూడా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఏమో సందీప్ రెడ్డి వంగ గారిని వాళ్ళు అడిగిన పాటినే అంత సింపుల్ గా అయితే చెప్తారని నేనైతే అనుకోవటంలే. ఒకవేళ చేస్తూ ఉన్నా గానీ అంత సింపుల్ గా అయితే చెప్తారని నేనైతే అనుకోవటంలే. ఏది ఏమైనా గానీ ఇప్పటి వరకు ఈ వినపడే న్యూస్ అంతా ఉత్త పుకారైనా గానీ ఒకవేళ చేస్తే మాత్రం అదిరిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటది వీళ్ళిద్దరికి కలిసి చేస్తే. ఒకవేళ చేస్తే మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వినపడే న్యూస్ ప్రకారం 10 నుంచి 20 నిమిషాలు అయితే ఉంటారంట. ఇలాంటి న్యూస్లు ఎన్ని వినపడినా గానీ సందీప్ రెడ్డి వంగ గారు ఒక ఫోటో గానీ లేదంటే ఏదైనా రిలీజ్ చేసేంత వరకు మనకైతే తెలీదు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇది ఉత్త పుకారు మాత్రమే. మరి చూడాలా, మూవీ టీం దగ్గర నుంచి ఏదైనా అనౌన్స్మెంట్ గానీ లేదంటే ఏదైనా లుక్ గానీ వచ్చేంత వరకు అయితే మనం ఎదురు చూస్తానే ఉండాలా. మనకైతే ఇప్పుడైతే ఏమీ తెలీదు. ఒకవేళ చేస్తే గిన చాలా బాగుంటది. ఏమో చూద్దాం, అప్డేట్లు అయితే రాకుండా ఏం పోవు, వస్తా ఉంటాయి. వచ్చినప్పుడు మళ్ళీ మనమైతే ఖచ్చితంగా మాట్లాడుకుందాం. మీరైతే అంత లోపల ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఆ గంటనైతే ఆన్ లో పెట్టుకోండి. నేను ఏ వీడియో చేసినా మీ దగ్గరికి వెంటనే చేరుకుంటది. అలాగే మన ఛానల్లో అన్ని మూవీస్ కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా అదైతే నేను మీ ముందుకి తీసుకొని వస్తానే ఉంటా. ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. బాయ్, అందరికీ ఉంటా. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం.